కేసీఆర్ పై అతనికున్న అభిమానం లండన్ వీధులను అబ్బురపరిచింది. థేమ్స్ నది పరిసరాలను అచ్చెరు పొందేలా చేసింది. ఒక నేతను ఇంతలా అభిమానిస్తారా అని విదేశీయులు సైతం విస్మయం చెందేలా చేసింది. లండన్ నగర వీధుల్లో 90 కిలోమీటర్ల దూరం మలుపులు తిరుగుతూ సాగిన ఓ సైక్లింగ్ రైడ్ అభిమానానికి హద్దులుండవని చాటింది. జీపీఎస్ నావిగేషన్ సాక్షిగా అతను చేసిన ఆ రైడ్ కేసీఆర్ రూపమై తెలంగాణ ప్రజలను తన్మయత్వానికి గురి చేస్తున్నది. ఇంతకీ ఎవరతను? లండన్లో తాను చేసిన కేసీఆర్ రైడ్ ఏంటి? దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ డైహార్ట్ ఫ్యాన్ సాధించిన యూనిక్ ఫీట్ పై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్రపంచ ప్రఖ్యాత మహానగరం లండన్ సిటీ ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ప్రతిష్టాత్మక థేమ్స్ బ్రిడ్జ్ మీద ఓ యువ సైక్లిస్ట్ తన డ్రీమ్ రైడ్ ను ప్రారంభించాడు. ఎప్పటినుంచో కలలు కని సిద్ధం చేసుకున్న రూట్ ని జీపీఎస్ తో మ్యాపింగ్ చేసుకున్నాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆ సైక్లింగ్ లండన్ వీధుల గుండా సాగింది. థేమ్స్ నది వంతెన మీదుగా మహానగరంలో మలుపులు తిరుగుతూ పోయింది. వర్షాన్ని లెక్క చేయలేదు ఆ యువకుడు. అన్ప్రెడిక్టబుల్ వెదర్ లో అన్స్టాపబుల్ గా సాగిపోయాడు. మార్నింగ్ సైక్లింగ్ కు వచ్చిన వాళ్ళంతా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. కానీ ఆ యువకుడు మాత్రం సాయంత్రం వరకు లండన్ వీధులన్నీ తిరిగి మళ్లీ తన స్టార్టింగ్ పాయింట్ కు చేరుకున్నాడు. మొత్తం 90 కిలోమీటర్ల దూరం ఫినిష్ చేశాడు. ఏదో సాధించానన్న సంతోషంలో మునిగిపోయాడు. తన సైక్లింగ్ రూట్, జీపీఎస్ నావిగేషన్ జర్నీ చూస్తే గానీ ఎవరికీ అర్థం కాలేదు తానేం చేశాడో. ఒక రోజంతా తను కష్టపడి చేసిన సైక్లింగ్ లండన్ నగరంలోని జీపీఎస్ తో కేసీఆర్ రూపంగా ఆవిష్కృతమైంది. అభిమానానికి అంకిత భావం తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఇందుకు నిదర్శనమే తెలంగాణ సైక్లిస్ట్ బీరం మల్లారెడ్డి. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఇతని స్వస్థలం. తండ్రి అంతిరెడ్డి సింగరేణి కార్మికుడు. తెలంగాణ సాధించిన కేసీఆర్ అంటే మల్లారెడ్డికి వల్ల మాలిన అభిమానం. తాను చదువుకునే రోజుల్లో తెలంగాణ ఉద్యమ కాలంలో పుట్టిన ఆ అభిమానం పెరిగి పెరిగి ఎవరెస్ట్ శిఖరమంతా గుండెల్లో గూడు కట్టుకుంది. యూకేలో ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ సెటిల్ అయిన మల్లారెడ్డికి సైక్లింగ్ అంటే పిచ్చి. తనకిష్టమైన సైక్లింగ్ హాబీ ద్వారా కేసీఆర్ కోసం ఏదైనా డిఫరెంట్ గా చేయాలని ఆలోచించాడు. అందులోంచి పుట్టిందే కేసీఆర్ రైడ్. కేసీఆర్ సార్ అంటే నాకు చాలా అభిమానం. నా అభిమానాన్ని నాకు ఇష్టమైన హాబీతో నేను చూపించుకోవాలని చెప్పి సో లండన్ సిటీలోనే నేను సైక్లింగ్ చేసి సార్కి ఒక అభిమానంగా ఒక ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నట్టుగా నేను అనుకున్నాను. దానికోసం నేను ఒక ఐడియాతో వచ్చాను. జనరల్గా సైక్లింగ్ చేసినప్పుడు మేము రూట్ ప్లాన్ చేసుకుంటాం. ఆ రూట్ ప్లాన్ చేసినప్పుడు జీపీఎస్లో ఎన్ని కిలోమీటర్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఏ సిటీస్ని, విలేజెస్ని, రోడ్స్ని టచ్ అవ్వాలి అన్నట్టుగా రూట్స్ ప్లాన్ చేసుకొని ఆ రూట్ని మనం ఒక నావిగేటర్లో పెట్టుకొని దాని తర్వాత మనం సైక్లింగ్ చేస్తాం ఆ రూట్ని ఫాలో అవుతూ. సో నేను ఈసారి ఏం చేశానంటే సార్ బొమ్మ వచ్చేటట్టుగా, సార్ ఫేస్ వచ్చేటట్టుగా నేను లండన్ సిటీ పైన
ఒక రూట్ ప్లాన్ చేశాను. 90 కిలోమీటర్ రేడియస్లో నేను సార్కి సంబంధించిన ఒక ఫేస్ అక్యురేట్గా వచ్చేటట్టుగా నాకు తెలిసింది. దాన్ని నేను ఎగ్జాక్ట్లీ సెంట్రల్ లండన్లో సెంటర్ పాయింట్లో ఎక్కడైతే లండన్ టవర్ బ్రిడ్జ్ ఉంటుందో అక్కడ స్టార్టింగ్ పాయింట్, అక్కడ ఎండ్ పాయింట్ లాగా పెట్టుకొని మ్యాప్ వచ్చేలాగా ప్లాన్ చేసి దాన్ని నా జీపీఎస్ ట్రాకర్లో పెట్టి సైక్లింగ్కి వెళ్ళాను. ఎలాగైనా లండన్ వీధుల్లో సైక్లింగ్ చేసి జీపీఎస్ మ్యాపింగ్ లో కేసీఆర్ రూపాన్ని ఆవిష్కరించాలని మల్లారెడ్డి ఎంతో కష్టపడ్డాడు. అట్లాస్ మ్యాప్ పై కేసీఆర్ రూపాన్ని గీసిన ట్రాన్స్పరెంట్ అద్దాన్ని చూసి తన రూట్ సిద్ధం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో సక్సెస్ కాలేదు. 35 కిలోమీటర్ల దూరం రైడ్ చేసి అనుకోని కారణాలతో ఆగిపోయాడు. అయినా సరే తన ప్రయత్నం విరమించుకోలేదు. కేసీఆర్ పై ఉన్న అభిమానం అతడి రైడ్ పూర్తయ్యేలా చేసింది. ఈ మ్యాప్ సిటీ సెంటర్లో ట్రాఫిక్లో ట్యాక్సీస్, లండన్ చాలా వెరీ బిజీ సిటీ, అందులో చేయడం అనేది చాలా కష్టమైంది. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఓన్లీ 30 to 40 కిలోమీటర్స్ మాత్రమే చేయగలిగాను. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7 వరకు కంప్లీట్ రైడ్ వచ్చేటట్టుగా, ఇంక్లూడింగ్ వర్షం పడుతున్నా, లండన్లో డార్క్లో ఉన్నా కూడా. సో ఐ మేనేజ్ టు ఫినిష్ ఇట్. ఐ ఫెల్ట్ రియలీ గుడ్ ఆఫ్టర్ దాట్. 10 సంవత్సరాలు సైక్లింగ్ చేశాను. చాలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఈవెంట్స్లో పాల్గొన్నాను. కానీ ఇది చాలా కాంప్లెక్స్, ద మోస్ట్ కాంప్లెక్స్ సైకిల్ రైడ్ ఐ ఎవర్ డన్ ఇన్ మై లైఫ్ సో ఫార్. సార్ చిత్రపటాన్ని నేను ఫస్ట్ 30 కిలోమీటర్స్ స్టార్ట్ చేశాను. బట్ 30, 50, 60 లాస్ట్కి 90 కిలోమీటర్స్ వరకు అది మ్యాప్ అనేది రాగలిగింది. ఈ పర్టికులర్ రైడ్ కంప్లీట్ చేయడానికి నాకు ఈ ప్లానింగ్ ఇవన్నీ కూడా నాకు ఒక కంప్లీట్ 1 వీక్ పట్టింది. మల్లారెడ్డి చేసిన సైక్లింగ్ రైడ్ గురించి చూస్తే కేసీఆర్ అభిమానులు ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. అందుకే అందరికీ అర్థమయ్యేలా తాను సాధించిన ఫీట్ తాలూకు వీడియోను సైతం సిద్ధం చేసుకున్నాడు. ఈ వీడియోను చూసిన కేసీఆర్ సైతం మల్లారెడ్డి అభిమానానికి ముగ్ధుడైపోయారు. కేసీఆర్ సార్ కు ఈ వీడియో చూపించిన క్షణం తన జీవితంలో ఎంతో అపురూపమైందని మల్లారెడ్డి చెబుతున్నారు. సార్ని వెళ్ళి కలిసినప్పుడు నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ మీకోసం ఒకటి చేశాను చూడండి అని చెప్పి. నేను సైకిల్ రైడ్ అలా ఇలా అని ఏం చెప్పలేదు, డైరెక్ట్గా వీడియో చూపించాను సార్కి. టేబుల్ పక్కన కూర్చొని కంప్యూటర్ టేబుల్ పైన పెట్టుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టమని చెప్పి ఫస్ట్ నుంచి చూశారు. చూసినప్పుడు ఐ కుడ్ సీ హౌ మచ్ హీఈస్ ఇంప్రెస్డ్ సార్లో. ఆ వీడియో మొత్తం చూశాక ఈ జస్ట్ ఆస్క్ మీ మా నుంచి మొత్తం డీటెయిల్స్ అడిగి తను లంచ్ కూడా ఇన్వైట్ చేశారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ ను అభిమానించడమే ఓ అదృష్టమని చెబుతాడు మల్లారెడ్డి. అందుకే కేసీఆర్ రైడ్ ను ప్లాన్ చేశానంటున్నాడు. 6 దశాబ్దాల గోస తీర్చి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణకు ఎప్పటికీ ఫర్ ఎవర్ ఇన్స్పిరేషన్ అని చెబుతున్నాడు. దీక్ష దివస్ సందర్భంగా మల్లారెడ్డి అచీవ్ చేసిన కేసీఆర్ రైడ్ మరోసారి వైరల్ గా మారింది. కేసీఆర్ కల్ట్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో బీరం మల్లారెడ్డి యూనిక్ ఫిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.